శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245116. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేష. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సోమశిల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గుండు రాధా విజ్ఞప్తితో పాఠశాల విద్యార్థులకు వర్ల విశ్వనాథ్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ తరపున నగదు బహుమతి అందజేశారు. ఈ సమావేశమునకు సోమశిల జడ్పీ హైస్కూల్ విద్యా కమిటీ చైర్మన్ గుండు రాధా, మండల కోఆప్షన్ సభ్యులు గుండు మధుసూదన్ రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ నాగరాజు, విద్యా కమిటీ వైస్ చైర్మన్ పరుచూరి సంపూర్ణ, వర్ల విశ్వనాథ్, మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అయిన వర్ల కొండయ్య, ట్రస్ట్ ట్రెజరర్ వర్ల మల్లికార్జున్ తదితరులు హాజరయ్యారు. విశ్వనాథ్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ తరపున 2024-25న 10వ తరగతి ఫలితాలలో మంచి ఉత్తీర్ణత చూపిన విద్యార్థులకు ప్రథమ బహుమతి 3000, ద్వితీయ బహుమతి 2000, తృతీయ బహుమతి ఇద్దరికి 1000 రూపాయలు ప్రోత్సాహక నగదు బహుమతి అందజేశారు. అలాగే ఈ సమావేశానికి కావలసిన భోజన సదుపాయము కూడా వీరే సమకూర్చారు. వీరితో పాటు ఆత్మీయ సమావేశానికి కావలసిన మిగిలిన ఏర్పాట్లను మాజీ ఎంపీటీసీ వేగు పెంచలయ్య, మాజీ సర్పంచ్ ఉప్పల విజయ్ కుమార్ మరియు అలంకారం శ్రీదేవి, అలంకారం శ్రీరామరాజులు దాతలుగా సహకారం అందించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య ఇటువంటి ఆత్మీయ సమావేశాలు నిర్వహించడం వల్ల అది విద్యార్థుల విద్యా భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని, ఈ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మరియు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా విద్యా కమిటీ చైర్మన్ గుండు రాధా, కోఆప్షన్ మెంబర్ గుండు మధుసూదన్ రావులు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంకు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల అధ్యాపకులు, గ్రామ పెద్దలు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. గత సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన వారికి ప్రైజ్ మనీ ఇవ్వడానికి మన పాఠశాల పూర్వ విద్యార్థి అయినటువంటి వర్ల విశ్వనాథ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొండయ్య గారు ముందుకు వచ్చారు. ఆయనకి మా స్కూల్ తరపున అభినందనలు. ఈ ప్రైజ్ మనీని వారి చేతుల మీదుగా ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఫస్ట్ ప్రైజ్ ఎస్కే బాబు, $557 మార్కులు. బాగా కూర్చోండి. ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ ఆఫీసర్ మన అనంతసాగరం మండలం ఎంపీడీఓ గారిని, డిప్యూటీ ఎంపీడీఓ గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మధుసూదన్ సార్. సోమశిల జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన తల్లిదండ్రులందరికీ, అధ్యాపకులకు,
విచ్చేసిన గ్రామ పెద్దలకు వర్ల విశ్వనాథ్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అందరికీ అభివందనం. ఇక్కడికి విచ్చేసిన పత్రికా ప్రతినిధులకు, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్కారాలు. ఈరోజు ప్రభుత్వం ఎంతో ఘనమైన కార్యక్రమం పేటీఎం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0 అని ఒక పెద్ద సమావేశాలని రాష్ట్రమంతటా ఏర్పాటు చేసింది. ఈ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి గాను జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యా కమిటీ చైర్మన్ రాధమ్మ గారు, వైస్ చైర్మన్ సంపూర్ణమ్మ గారు, వారి ఆహ్వానం మేరకు నేను ఇక్కడికి ఇచ్చేశాను. ఇచ్చేసి ఇక్కడ పూర్వపు విద్యార్థులు పోయిన సంవత్సరం 10వ తరగతి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు మార్కులు సంపాదించుకున్న విద్యార్థులకి వారికి నగదు బహుమతులు ప్రదానం చేశాను. మధ్యాహ్నం భోజనం ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వపు విద్యార్థిని, ఆ అభిమానం కొంత తోడయి ఇక్కడ చేయాలన్న దృక్పథంతో నేను చేశాను. వారు నాకు సహకరించారు కాబట్టి వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.